పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. యోగ మాతగా మనకి సుపరిచితులైన అరుణ గారితో మాట్లాడబోతున్నాం. ఆధ్యాత్మికంగా మీరు ఎప్పుడు కనెక్టెడ్ గా ఉన్నట్టే అనిపిస్తుంది సాధనలో. వాస్తవం ఏంటండి? నువ్వు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా కూర్చుని ఆ కరెక్ట్ మెథడ్ లో, అంటే యమ నియమ ఆసనాలు అన్నీ ఉంటాయి దాంట్లో. ఆసనం అంటే కూర్చోవడం రావాలి ఫస్ట్. ఆసనం లేనిదే నీకు ప్రాణాయామం రానే రాదు. ఊరికే 4 ప్రాణాయామాలు, ఒక 5-10 ఆసనాలు తల కింద పెట్టి చేసిస్తే యోగి కాడు. సాధన చేస్తూనే ఉండాలి నిరంతరం. మీరు హిమాలయాల్లో తపస్సు చేశారండి వెళ్ళి? ఒక పెద్ద కొండ, ఆ కొండ మీద ఒక చిన్న రాళ్లతో కట్టిన ఒక ఇల్లు, పెద్ద 2 హాల్ కింద ఉంటే అదే ఆశ్రమం. మీరు అక్కడికి వెళ్ళాలంటే 14 కిలోమీటర్స్ ట్రెక్ చేసి వెళ్ళాలి. ఎవరైనా మెడిటేషన్ చేస్తే 5 నిమిషాలు చేస్తారేమో, బాగా చేస్తే 10 నిమిషాలు చేస్తారేమో. అంతకు మించి చేసేదంతా కూడా వాళ్ళు నిద్రపోవాలి, లేదా అలా ఒక దాంట్లో ఉంటారే తప్ప అది అసలు ధ్యానమే కాదు. మనం రైస్ తింటాం, ఒకవైపు జొన్నలు తింటారు, ఒకవైపు కొర్రలు తింటారు, అన్ని తింటాం కదా. ఏది ఏమైనా మనం మంచి ఫుడ్ తింటాం. ప్రాబ్లం ఎక్కడే వస్తుందంటే, ఇప్పుడు మీరు చెప్తారు కదా అరుణ గారు చాలా విషయాలు. ఆముదం రాసుకో, బొడ్డుకి ఆముదం రాయాలంటారు. అవన్నీ ఈ సాధన మార్గంలో ఒక భాగమా, లేకపోతే బేసిక్ యూనివర్సల్ టు ఆల్ అంటారా? నువ్వు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా కూర్చుని ఇదంతా ఎలా రావాలండి, మా వల్ల అవ్వట్లేదు అంటే మీరు అంత కష్టపడట్లేదు. రోజు యోగా చేయండి, 4 ఆసనాలు చేయండి, ఓ 2 ప్రాణాయామాలు చేయండి, ఓ 2 ముద్రలు చేయండి, చాలు. అంతేగాని గంట క్లాస్కి వెళ్ళి నేను 20 ఆసనాలు చేశా, 90 ఆసనాలు చేశాను, 50 సూర్య నమస్కారాలు, ఏంటది? అంటే అది యోగా అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వే ప్రాక్టీస్ చేయాలి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. యోగ సాధన మన భారతీయ సంపద. యోగ స్థితిలోనే జీవించగలగడం మనకి ఋషులు మునులు ఇచ్చిన గొప్ప అవకాశం. ఇవాళ మనం మరొకసారి యోగ మాతగా మనకి సుపరిచితులైన అరుణ గారితో మాట్లాడబోతున్నాం. చాలా మందికి సందేహం కలుగుతుంది, ఒక జీవన విధానమే అంటే అందరికీ యోగ సాధన నేర్పిస్తూ, అలాగే జీవితంలో మనం ఎప్పుడూ యోగ ముద్రలో ఎలా ఉండాలి నేర్పిస్తున్నారంటే వారికి ఎన్ని అనుభవాలు అయి ఉంటాయి. వారి జర్నీ గురించి తెలుసుకుందాం. అలాగే మనకి కావాల్సిన ఆరోగ్యపరమైన చిట్కాలు కూడా కొన్ని తెలుసుకోబోతున్నాం. అరుణ గారు, యోగమాత, నమస్కారం. నమస్కారం. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీరు చాలా లౌకికంగా ప్రపంచంలో ఉన్నట్టుంటారు, స్ట్రాంగ్గా, కానీ ఆధ్యాత్మికంగా మీరు ఎప్పుడు కనెక్టెడ్గా ఉన్నట్టే అనిపిస్తుంది సాధనలో. వాస్తవం ఏంటండి? మీరు ఎలా ప్రపంచంతో ఎలా రిలేట్ అవుతారు? మీ పర్పస్ ఏంటని ఎలా తెలుసుకున్నారు మీరు? అంటే చిన్నప్పటి నుంచి ఈ పాటలో, అంటే చూస్తున్నారు మా తాతమ్మ గారు, మా తాతగారికి అమ్మగారు, మా అమ్మగారికి నాయనమ్మ, సాదమ్మ ఆవిడ పేరు. ఆవిడ చూడడం, అలాగే నా కళ్ళతో చూడడం, అలాగే వినడం, రకరకాల స్టోరీలు. మేము చూసిన దానికన్నా విన్నవి చాలా ఎక్కువ. నేను చూసింది చాలా తక్కువ, ఆవిడ గురించి విన్నది. అంటే నేను హిమాలయాస్ వరకు వెళ్ళి ఆవిడ ఆశ్రమం, ఆవిడ ఎక్కడ నేర్చుకున్నారు, ఆవిడ గురువు ఎవరు అనే నా జర్నీలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ గురించి చెప్తుంటే అసలు నేను అలా ఉండిపోయా. ఎందుకంటే ఆ విషయాలు మాకు తెలియవు. ఆవిడ ఆశ్రమం ఉండేది సాదమ్మ ఆశ్రమం, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట అమ్మమ్మ గారి ఊరు. సో ఆ ఊర్లో ఆవిడ సాదమ్మ ఆశ్రమం అంటే అప్పట్లో, ఇప్పటి వాళ్ళకి తెలియదు కానీ అప్పట్లో మా జనరేషన్ ఇంకా ముందు వాళ్ళకి అందరికి చాలా బాగా తెలుసు. సాదమ్మ ఆశ్రమము ఉండేది. ఆవిడ ఎప్పుడు ఇలా, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలానే ఉండేవారు. ఆవిడ జమీందారీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. 9 సంవత్సరాలప్పుడే ఆవిడకి పెళ్లి అయ్యింది. వాళ్ళ నాన్నగారికి ఏదో అనారోగ్య సమస్య రావడం వల్ల ఆ జమీందారీ అంతా, ఆయన ఏదన్నా అయిపోతే ఆమె ఏమైపోతుంది చిన్నపిల్ల అని ఇంకొక జమీందారిని వెతికి ఈమెని అక్కడ పెళ్లి చేశారన్నమాట. సో కొడమంచిలి అని చెప్పి ఆ జంటికి పక్కనే ఉంటుంది. మా సాదమ్మది యాక్చువల్లీ అక్కడ మా తాతగారి ఊరు గ్రామం అది. సో అక్కడ చేయడం, ఈవిడ చిన్నప్పుడే, చాలా చిన్నగా ఉన్నప్పుడే. ఈవిడది సెకండ్ మ్యారేజ్ యాక్చువల్లీ. ఆయనకి ఫస్ట్ వైఫ్, ఆవిడకి కూతురు ఉన్నది. ఈవిడ కన్నా ఆ కూతురు కొంచెం పెద్ద ఆవిడ, 2 years. ఈవిడని, కూతురు వరుసే కదా మరి, పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్య ఆవిడే పెంచింది ఈవిడని. ఆవిడే పెంచింది. కూతురే తల్లి, అంటే వరుస చూస్తే ఆవిడ కూతురు, ఈవిడ తల్లి కదా. కానీ 2 సంవత్సరాలు ఆవిడ పెద్దది. సో వీరి భర్త గారు ఈవిడని సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వీళ్ళ అక్క వీళ్ళని, కూతురు వీళ్ళని, ఈమె చిన్నపిల్ల ఇంకా ఆడుకోవడం, అట్లా చిన్నగా ఫ్రాక్స్ వేసుకుని ఆడడం, నేను ఎప్పుడు ఆడుకుంటా అని, చదువుకోకపోవడం. అంటే అప్పుడు ఇంటికి వచ్చి అన్ని నేర్పించేవాళ్ళు. ఎంత చెప్పినా వినేది కాదట ఆవిడ, చదువుకునేది కాదట.
ఎంతసేపు ఆడుకుంటా అంటే ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి ఆడిపించడం అట్లా. సో ఆవిడ 14 years వచ్చిన తర్వాత మరి 15 years ఆ టైంలో ఈవిడ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. హార్ట్ అటాక్స్ హార్ట్ ప్రాబ్లమ్ ఆయన చనిపోయారు. తాతగారు అంటే మా తాతగారు ఆవిడ డెలివరీ తర్వాత ఆవిడ ఎలా వెళ్ళిపోయారో తెలియదు. ఆ దివానం వదిలి వెళ్ళిపోయారు. అంటే దివానం బయట ఏముంటది అనేది ఒక పెద్ద ఉండేదట. అప్పట్లో ఆడపిల్లలు జమీందారు కుటుంబాలంటే బయటికి రాకు వెళ్లేవాళ్ళు కాదు. ఎవరైనా రావాలంటే వాళ్ళే రావాలి. చదువు చెప్పాలన్నా వాళ్ళే ఇంటికి వచ్చి చెప్పాలి. ఏదున్నా ఆడుకోవడానికి కూడా పిల్లలే లోపలికి దివానంలోకి రావాలి. అలా అప్పుడు అలా ఉండేవారు కదా. సో ఈవిడ ఎందుకు వెళ్ళిపోయారు, ఎలా వెళ్ళిపోయారు అనేది అది ఒక మిస్టరీ. చెప్తారు ఈవిడ ఆ చాకలామె ఎవరో హెల్ప్ చేసింది ఈవిడ అసలు. అంటే బయటికి వెళ్ళి తీసుకెళ్లి 2-3 సార్లు ఆవిడతో వెళ్ళడం అట్లా ఏదో ఉంది. మాకు కూడా అంత తెలీదు. సో ఈవిడ వెళ్ళిపోయారు. చాలా వెతికారు ఈవిడ ఎక్కడుంది అని. ఎందుకంటే అంటే మా తాతగారు అంటే ఆయన పుట్టిన తర్వాత ఆవిడకి ఏమి అటాచ్మెంట్ లేదు. వీళ్ళే పెంచడం, వీళ్ళే తీసుకోవడం, ఆవిడకి చిన్నతనం. సో ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అక్క కదా మా తాతగారికి, ఆవిడ అక్క అవుతారు కదా, ఆవిడే పెంచారు తాతగారు. ఈవిడ వెళ్ళడం చాలా రోజులు చూసారు కానీ ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అసలు ఎవరికి తెలియదు. వెళ్ళిపోయారు ఆవిడ. ఆల్ ఆఫ్ సడన్ గా మా తాతగారికి 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత అనుకుంటా, ఆ సంవత్సరం వయసులో వెళ్ళిపోయినట్టున్నారు. 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆవిడ ఒక యోగినిలుగా, ఒక సాధువుగా ఆవిడ ఎంటర్ అయ్యారన్నమాట. అప్పటి వరకు అసలు ఆవిడ ఎక్కడుంది ఏంటి అనేది తెలియదు. సో గురువులు ఎవరో శిష్యురాల్ని తీసుకువెళ్ళారు. ఆవిడ వెంటనే కాశీ ఎలా వెళ్ళారో తెలియదు. ఆ కాశీ నుంచి అసలు హిమాలయాస్ ఎలా వెళ్ళారో తెలియదు. హిమాలయాల్లోనే ఆవిడ సాధన జరిగింది. ఆవిడ సాధన చేశారు. సాధన అంటే ఆవిడ సాధన, ఆవిడ ఏదో ఆవిడ యోగా నేర్చుకుంది, ఏదో వచ్చి ఆశ్రమం పెట్టుకుంది అని అనుకునేవాళ్ళు. కానీ ఆవిడ ఒక అద్భుతమైన సిద్ధ యోగిని. ఆవిడ ఇలా వస్తుంటే పక్కకు తప్పుకోవాల్సింది, దారి ఇవ్వాల్సింది. అంత పవర్ఫుల్, అంత సాధన చేశారు ఆవిడ. తర్వాత ఢిల్లీ నుంచి వాళ్ళ గురువు గారికి, మాకు ఒక గురువు ఇక్కడ కావాలి అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవరైనా ఒక మంచి మీ దగ్గర నుంచి మాకు పంపించండి అన్నప్పుడు, ఈవిడైతేనే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఆయన అప్పటికే పెద్ద ఆయన అయ్యారు, నేను ఈ ప్రయాణం చేయలేరని ఈవిడ్ని ఢిల్లీ పంపించారు. ఢిల్లీ పంపిస్తే ఢిల్లీలో చాలా రోజులు ఢిల్లీలో ఉన్నారు ఈవిడ. అక్కడ వాళ్ళకి ఇందిరాగాంధీ ఫ్యామిలీ, ఇంకా సెంట్రల్ మినిస్టర్స్, వీళ్ళందరికీ గురువుగా ఉన్న తర్వాత మళ్ళీ ఈవిడ వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళి, నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా, నేను ఇప్పుడు అని అంటే ఆయన వెళ్ళు అని చెప్పినప్పుడు ఈవిడ వచ్చారన్నమాట. ఆవిడ వచ్చి, సో అప్పుడు అప్పుడు 14 years, అప్పుడు కమ్యూనిజం మనకు బాగా ఉంది. మా దగ్గర చాలా ఎక్కువ గోదావరి జిల్లాలో అసలు ఆచంట చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్. అప్పట్లో ఉన్న జమీందారీలంతా కమ్యూనిజం లో వచ్చిన వాళ్ళు. ఆ టైంలో ఈవిడ ఎంటర్ అయ్యారన్నమాట. ఈవిడేమో అంత సాధన యోగాల, మా తాతగారు అప్పటికే ఒక కమ్యూనిజం లో పెరిగి ఉన్నారు. 14 years అప్పటికే ఆయన ఫుల్ దాంట్లో ఉన్నారు. ఆయన అలా అన్నమాట. సో ఈవిడ వచ్చి అంతా మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకుని, అలా కాదు ఈ సాధన అని ఆయనకి నేర్పించింది. కానీ ఆయనకి కమ్యూనిజం భావాలే ఎక్కువ. కానీ ప్రతిరోజు మా తాతగారు 5 గంటలకి, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ 5 o'clock కల్లా రెడీ అయ్యి, ఆయనకు ఒక యోగా హాల్ ఉంది, అందులో ఆయన యోగా సాధన చేసేవాళ్ళు. ఎవరిని రానిచ్చేవారు కదా ఆయన. యోగా సాధన అంటే కేవలం ఆసనాలు అవి ప్రాణాయామం వరకే మా తాతగారు చేసింది. ఈవిడ సిద్ధులు ఉండేవాటి. సిద్ధులు అంటే ఎలా చెప్తారు, వాయుగమనం అనేది మీరు వినుంటారు, చూసుంటారు, కానీ మేము చూసాం. ఈవిడ పద్మాసనం వేసుకుని ఆవిడ ఆశ్రమంలో పైన ఎలా తిరుగుతూ ఉండేవాళ్ళు. వాయు గమనం అంటే కదలడం అన్నమాట. పైకి లావిటేషన్ వేరు. లావిటేషన్ అంటే పై వరకు లేచి అలా కూర్చోడు. గమనం, వాయు గమనం అంటే ఏమిటంటే వాళ్ళు అలా మూవ్ అవుతారు అన్నమాట. అలా వెళ్ళి అలా తిరుగుతూ ఉంటారు. సో ఈవిడ ఎప్పుడైనా ఆవిడ సాధమ్మ ఎక్కడున్నారంటే ధ్యానంలో ఉన్నారు. ఆవిడ ఒక హాల్ లాగా ఉండేది, ధ్యానంలో ఉన్నారు అని చెప్పారు అని అంటే ఆవిడ డోర్ వేసేసుకుని దాంట్లో ఉండేవాడు. అయితే ఆ పక్కనే మా తాతగారికి ఒక షటిల్ కోర్ట్ అది అంతా ఉండేది అనమాట. ఆయన కారు అవన్నీ పెట్టుకోవడానికి. ఆయన కొడుకంటే ఆవిడకి చాలా ప్రేమ. ఈవిడే మెయింటైన్ చేసేవారు. ఆ షటిల్ కోర్ట్ పెట్టి ఆయన వచ్చేటానికి డ్రై ఫ్రూట్స్, వాటర్ అన్ని అక్కడ పెట్టేవాళ్ళు. ఈవిడ ఆశ్రమానికి ఎవరు వెళ్ళినా కూడా అప్పట్లో అసలు బాస్మతి రైస్ అంటే తెలియని టైంలో ఆవిడ బాస్మతి రైస్ తో వంట ఏమి ఉండదు. ఆ రైస్ వండడం, అన్ని డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ అన్ని వేసి, కుంకుమ పువ్వు వేసి ఆ మట్టి దాంట్లో వండి, అది ఒక వెండి గిన్నెలో ప్లేట్లో పెట్టి, దాని మీద ఒక బంగారు రేకు అట్లా వేసి, వేడి నెయ్యి వేసి
పెట్టాడు. అదే వెజిటబుల్స్ అట్లా ఎవరైనా వస్తే అదే ఆవిడ ఏదో వేసి పెడుతుంది, అదేదో వేసి పెడుతుంది అనుకునేవాళ్ళు, కానీ అసలు ఆవిడ కుంకుమ పువ్వు వేస్తారు అట్లా, అది కథలుగా అట్లా చెప్పుకునేవాళ్ళు అంతా. అట్లా వేడిదే అలా వెండి గిన్నెలో వేసే. జనరల్ గా నాకు ఒక ఆసక్తి ఏంటి అని అంటే, ఆవిడ అసలు ఎట్లా అలా వేస్తుంది. అందరూ ఏం చెప్పుకునేవారంటే, మీరు చూసారా? మీరు చూసారు క్లియర్ గా, చిన్నగా, బాగా చిన్నగా మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రం ఏదో నేర్చేసుకోవచ్చు కదా, నాకు చెప్పేయచ్చు కదా, చెప్పేస్తే గాల్లో ఎగరొచ్చు కదా. సో ఆ ఆలోచన, ఇంకా చుట్టూ కూడా అట్లనే చెప్పేవాళ్ళం, చనిపోయిన వాళ్ళని కూడా బతికిచ్చిందని, ఇంకా రకరకాల స్టోరీస్. ఇంకా మా అమ్మగారు వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు చెప్పుకోవడం, మా కజిన్స్ నాకు బాగా పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్పడం, సాదం ఇట్లా సాదం అట్లా ఇలా. మా నాయనమ్మ అంటే మా ఊరికి పక్కనే మా ఊరు కూడా, వచ్చినప్పుడు మా నాయనమ్మ కూడా ఆవిడ గురించి బాగా చెప్పేవాళ్ళు. సాదం అంటే ఇలా, నేను కూడా సాదం లాగా అయిపోవాలి, అది ఎక్కడో వాళ్ళ లోపల ఉంది, కానీ ఎవరు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ఆశ్రమం. ఎందుకు ఊరికి ఆశ్రమానికి వెళ్తావు, మళ్ళీ ఈవిడ కూడా ఒకటి తయారవుతుంది మళ్ళీ అనుకునేటట్టుగా ఉండేవాడు. తర్వాత మా చిన్నప్పుడే ఆవిడ సమాధి అనౌన్స్ చేసుకుని ఆవిడ సమాధిలోకి వెళ్ళిపోయారు, అయిపోయింది. అదంతా సాధువులకి ఇచ్చారు, వాళ్ళ సాధన వాళ్ళు చేసుకున్నారు. ఒక ఆయన ఉండేవారు, కృష్ణ సాధువు అని ఒక ఆయన ఉండేవారు. సో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఎక్కువ మా సాధమ గురించి ఆయన చెప్పేవాడు. సాధం ఇలా అసలు మీరు అనుకున్నట్టు కాదు, ఆవిడ ఇలా అని చెప్పినప్పుడు నాకు బాగా ఉండేది. ఎక్కడికి వెళ్ళి ఉండేది మా సాధమ్మ, ఎక్కడ నేర్చుకుని వచ్చింది మీరు చెప్తారంటే ఎవ్వరూ సరిగా. మా తాతగారిని అడిగినా కూడా హిమాలయాస్ వెళ్ళిందా, అక్కడ వెళ్ళింది. మరి మా అమ్మని అడిగితే, అమ్మ సాధమ్మ ఎక్కడికి వెళ్ళి నేర్చుకుందా, హిమాలయాస్ వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది. అందరూ ప్రతి ఒక్కళ్ళు అలా చెప్పడమే తప్ప ఎవరు కరెక్ట్ అడ్రస్ అది ఎక్కడుంది అనేది ఎవరు అంత కరెక్ట్ గా లేదు. తాతగారు చాలా బాధపడేవారు. అంటే నీకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చి, చాలా మంది మేము కజిన్స్, మా తాతగారికి 6 అమ్మాయిలు, మా అమ్మగారు 3వ అమ్మాయి. సో ఈ 6 అందరు పిల్లలు ఉన్నారు, కజిన్స్ ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు అసలు యోగా గురించి కానీ దాని గురించి కానీ ఎవరికి మాట్లాడడం కానీ నాకు తెలియదు. నేను ఎక్కువ మా తాతగారు కూడా ఎప్పుడు చూసినా ఈ సాధన కూడా ఏంటి నువ్వు అని అడిగేవాడు. మిమ్మల్ని ఐపీఎస్ ఆఫీసర్ అవ్వమని చెప్పారు. ఆయనకి ఏంటంటే, నీ పర్సనాలిటీకి నువ్వు సివిల్స్ చేస్తే చాలా బాగుంటుంది, అందుకని అందరు పిల్లల్ని కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేది. మా అమ్మమ్మ బయటికి పంపించేది కాదు. సో నన్ను మాత్రం కొంచెం వదిలేయమనేవాళ్ళు, ఎందుకంటే నేను బాగా ఆడేదాన్ని, ఫిజికల్ గా వాలీబాల్ ఆడేదాన్ని, డిస్ట్రిక్ట్ షటిల్ ప్లేయర్ ని బాగా ఆడేవాళ్ళు. సో ఆయనకి ఏంటంటే ఫస్ట్ నుంచి కొంచెం స్పోర్ట్స్ లోకి వెళ్తే ఈమె బాగుంటుంది, సివిల్స్ కి వెళ్ళాలా, ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఆ దాంట్లో నేను వాలీబాల్ ప్లేయర్ గా నన్ను ఇక్కడ ఏపీ స్టేట్, మనకి ఇక్కడ ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ హాస్టల్స్ అన్ని ఉండేవి మనకి అప్పుడు, డిస్ట్రిక్ట్స్ లెవెల్స్ లో. స్టేట్ లెవెల్ ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఉండేది. వాళ్ళు సెలెక్షన్స్ కి వచ్చి, తాను ఖచ్చితంగా ఈ అమ్మాయిని కనుక కోచింగ్ ఇస్తే నేషనల్స్ ఇంటర్నేషనల్స్ వెళ్తుంది అని చెప్పి, ఏలూరు ఆయన ఒక శాంతారాం గారు అని ఉండేవారు, ఆయన సెలెక్ట్ చేసి నువ్వు రావాలి, సెలెక్షన్స్ కి రావాలని. అప్పుడు ఇక్కడ సెలెక్షన్స్ జరిగాయి. అప్పుడు నేను ఇలా వెళ్తాను, నాకు ఇలా చెప్పారు అంటే, ఇంకా మా అమ్మమ్మ పెద్ద యుద్ధం చేసింది. ఒక ఆడపిల్ల వాలీబాల్ ఆడడమే తప్పు, మళ్ళీ పోయి అక్కడ హాస్టల్లో ఉంటావా, నేను ఒప్పుకోను అని చెప్పి ఆవిడ చెప్పేది. మీ నాన్నగారు మీ అమ్మ పర్మిషన్ ఇస్తే వెళ్ళు, మేము ఇవ్వము అంటే. మేమంతా అమ్మమ్మ తాతగారి దగ్గర పెరిగారు. సో అప్పుడు మా నాన్నగారు నేను నాకు ఇలా వెళ్ళాలని ఉంది అంటే, సరే మా నాన్నగారు తీసుకొచ్చారు హైదరాబాద్. ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్పోర్ట్స్ సెలెక్షన్స్ లో సెలెక్ట్ అయ్యాను. ఏపీ స్పోర్ట్స్ హాస్టల్లో మంచి విమెన్ టీం ఉండేది అప్పుడు, వాలీబాల్ టీం, అందరూ మంచి ఫుల్, ఇప్పుడు కూడా ఉన్నాం మేము అందరం. సో అలా అక్కడ మళ్ళీ నేను అక్కడ ఏదో ఒక వెయిట్ పుట్ ఆన్ అయితే ఒక దడపయ్య అని కోచ్ ఒక ఆయన ఉండేవారు. ఆయన వచ్చి వెయిట్ పుట్ అయ్యో సెలెక్షన్స్ ఉన్నాయి, వెయిట్ ఎలా తగ్గాలి ఏంటి. అప్పటికే మేము క్రాస్ కంట్రీ ఇక్కడి నుంచి మేము ట్యాంక్ బండ్ అంతా పరిగెట్టేవాళ్ళం. సాటర్డే స్విమ్మింగ్ ఉండేది, 3 hours ఫిట్నెస్ ఉండేది, ఈవినింగ్ 2 hours గేమ్ ఉండేది. ఇంత దాంట్లో కూడా నేను వెయిట్ తగ్గాలంటే ఎలా అంటే, ఇట్లా యోగా చేయి నువ్వు అని. యోగా అయితే నాకు వచ్చు, ఆసనాలు అంటే వచ్చా, మరి ఎందుకు చేయు అని. నేను అసలు ఆయన అలా కూర్చునేవాళ్ళు, ఇసుకలో చేసేసేదాన్ని ఆసనాలు. ఆయన చాలా ఆశ్చర్యంగా, ఏంటి రబ్బర్ లాగా ఏంటంటే అటు నీ బాడీని ఇట్లా తిప్పేస్తున్నావు అని. ఆయన ఏం చేశారు, నువ్వు ఇప్పుడు ఖాళీగా ఉన్నావు కదా, నేషనల్స్ కి వెళ్ళి నువ్వు, అక్కడ కాంపిటీషన్ జరుగుతుంది పంజాబ్ లో అని చెప్పి ఆయనే అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చి సైన్ చేయించేసి పంపించారు. పంపిస్తే నేను పాటియాలా వెళ్ళా, పంజాబ్ పాటియాలా అప్పుడు నేషనల్స్ వెళ్తే అక్కడ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఓ వావ్, ఓకే. మీరు దానికోసమే రెడీ అయ్యారు, ఈ మార్గం కోసం మీకు అర్థమైపోయింది అప్పటికి. సో అప్పటికి కూడా ఇంకా నాకు ఇష్టం తప్ప నాకు వేరే ఏం లేదు. అసలు ఆసనాల పేర్లు కూడా సరిగ్గా తెలియవు, అన్ని చేసేసేదాన్ని పెద్దగా. అంటే నాకు ఎవరు ఇలా కోచింగ్ ఇవ్వలేదు కదా, దీని పేరు ఇది ఇలా అని ఏం లేదు. అక్కడ కూడా వారం రోజుల్లో ఇది లేసి ఈ వస్తే అని చెప్పడం తప్ప పెద్దగా లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత
ఒక ఆయన ఋషికేశ్ నుంచి వచ్చారు. ఆయన ఏం చేశారు, నువ్వు చాలా ఎక్సలెంట్ కదా, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇంటర్నేషనల్ మనకు ఉన్నది 2 months లోనే మీరందరూ ఇంటర్నేషనల్గా సెలెక్ట్ అయ్యారు. 10 మంది ఏమో సెలెక్ట్ అయ్యారు. ఈ 10 మందిని తీసుకొచ్చి బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో క్యాంప్ పెట్టారు. అక్కడ 1 month 15 days మా క్యాంప్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగాకి వెళ్ళాలి. అక్కడికి పంపించారు. అటు నుంచి అటే డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడంతా ఫారినర్స్ ఉన్నారు. ఎవరు ఇండియన్స్ ఎవరు లేరు. ఎవరో అంటే అక్కడ టీచ్ చేసే వాళ్ళు తప్ప ఎవరు ఇండియన్స్ లేరు. సో ఎందుకు వచ్చారు వీళ్ళు ఇక్కడికి అని అంటే అప్పుడు స్వామి తీర్థానంద, సరస్వతి తీర్థానంద అని ఉన్నారు. అన్న ఎందుకు వచ్చారు, యోగా నేర్చుకుంటానికి వచ్చారు. యోగా ఏం నేర్చుకుంటారు వీళ్ళు, ఏముంది యోగాలో, ఏం నేర్పిస్తారు మీరు? అప్పుడు నాకు స్టార్ట్, ఓహో ఇక్కడ ఏదో మనకు దొరికింది, వీళ్ళకి ఏమన్నా తెలిసావు, మీరు వాయుగమనం నేర్పిస్తారా, నాకు నీళ్ళ మీద నడిచేది నేర్పిస్తారా, ఇలా మాయమైపోవడం నేర్పిస్తారా అని అడిగితే ఆయన నన్ను చూసారు. ఇవన్నీ అది కాదు, నువ్వు సాధన చెయ్యాలి, అసలు ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి, నీకు బేసిక్స్ లేకుండా వాయుగమనం ఎట్లా చేస్తా, లావిటేషన్ అంటే ఏమనుకున్నావు, ఫస్ట్ అదంతా కాదు, నువ్వు ఇది చేయాలి. ఇదంటే నాకు వచ్చు కదా, ఏమొచ్చు చూపి అని ఆయన చూపించి, నీకు వచ్చిన ఆసనాలు టకటకటగా ఏమో వచ్చు కదా చేసేస్తే ఆయన ఇది కాదు, ఇవి ఆసనాలు, దిస్ ఇస్ ద 3rd step, దీని తర్వాత చాలా ఉంది అని చెప్పి ఇక వీళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి కొన్ని క్లాసెస్కి వెళ్తుంది నేను అడిగాను, నేను నేర్చుకోవచ్చా, నాకు కూడా సరే నేను కూడా జాయిన్ అవ్వచ్చు. అప్పుడే ఆ బ్యాచ్ జాయిన్ అవుతుందన్నమాట. ఆ ఇంట్రడక్షన్ క్లాస్లో నేనున్నాను. జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వను. తాతగారికి ఫోన్ చేశాను, ఇట్లా అప్పుడు ఎంత 3 months కోర్స్ అది, అప్పుడు ఇలా ఉంది ఇక్కడ అంటే, ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, అప్పుడు మేము ఇలా తిరగడానికి కారణం ఏంటి, మాకేం ఫోన్స్ అవి లేవు కదా. అవునవును, ఏదో ఏదో ల్యాండ్ ఫోన్ ఉండేది, హాస్టల్కి ఒకసారి చేసేవాళ్ళు, క్యాంప్ లో ఉందంటే ఎవరు మాట్లాడతారు, ఎక్కడ అంటే పలానా అది అడ్రస్ చెప్పా, అంతే జాయిన్ అయిపోయి అక్కడే 3 months లో ఇంకా ఎవ్రీథింగ్. అప్పుడు కూడా ఆయన చెప్పారు, దిస్ ఇస్ ద బేసిక్, ఫస్ట్ నీ బాడీ మైండ్ క్లెన్స్ చేసుకోవాలి. ఆ క్లెన్స్ చేయాలంటే షట్క్రియాస్ ఉన్నాయి. నువ్వు మెడిటేషన్ చేయాలంటే ఇదంతా వదిలేసి, ఇవన్నీ పక్కన పెట్టి, ఈ సిద్ధులు ఇవన్నీ, నువ్వు ధ్యానం చేయాలి అంటే, అక్కడి వరకు చేరుకోవాలంటే నువ్వు నీ బాడీని మైండ్ని ప్రిపేర్ చేయాలి. ఆల్ ఆఫ్ సడన్ లో కూర్చుని ధ్యానం అయితే ఎన్లైట్మెంట్లు అవన్నీ చెప్పలేదు నాకు, ఇది ఇలా వెళ్ళాలి. ఓన్లీ షట్క్రియస్ మీదే అక్కడ నేర్చుకున్న మొత్తం ఒక ఏదో సర్టిఫికేట్ కూడా ఇచ్చారు నాకు అక్కడ. అసలు సర్టిఫికేట్ కూడా అక్కడ నాకు కొంతమంది పరిచయం అయ్యారు. ఎవరు, ఇటాలియన్స్, రష్యన్, అట్లా కొంతమంది పరిచయం అయ్యారు. 5 పరిచయం అయ్యారు, నాతో పాటు 5, వాళ్ళు 4, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. సో వాళ్ళు చెప్పారు, నీకేం తెలీదు, మేము అక్కడి నుంచి వచ్చాం, మేము కాశీలో మాకు ఇది ఉంది, మాకు ఋషికేశ్లో ఇది ఉంది, అక్కడ ఇది ఉంటుంది, ఇది అవునా, సో ఏం చేస్తారు అంటే, మేము ఇక్కడ ఆల్రెడీ మేము అక్కడ సాధన చేస్తున్నాం, సో అయితే నేను కూడా వస్తాను. ఇక్కడ అయిపోయిందంటే వాళ్ళు చెప్పారు, ఇక్కడ వీళ్ళకి ఏమి రాదు, వీళ్ళంతా ఏ ఆసనాలు ఇవే సర్టిఫికేట్, అక్కడికి వెళ్ళిపోయి అందులో ఒక రష్యన్, అప్పుడు అఘోరాగా అవ్వాలని అప్పట్లోనే ఆమె వచ్చిందట రష్యా నుంచి. అసలు మనకు అఘోరా అంటే ఏంటి ఇవన్నీ నాకు తెలియదు. వాళ్ళు చెప్పారు ఏంటి అంటే, ముందు అక్కడికి వెళ్ళాలి మనం అని చెప్పారు. సరే చలో కాశీ వెళ్ళిపోయాం. కాశీలో ఉన్న తర్వాత అక్కడ ఆమె ఆల్రెడీ వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయి, అప్పుడే ఎవరితోనో మాట్లాడినట్టున్నారు. మేము అందరం వెళ్ళడం అక్కడికి, వాళ్ళు ఏదో ఒక పూజ ఉంది, అమావాస్య ఏదో పూజ చేస్తారు వాళ్ళు, అందులో ఒక వాళ్ళకి తెలుసు, రండి కానీ కామ్గా కూర్చోండి అని చెప్పారు. వెళ్ళి అలా పూజ చేస్తుంటే వాళ్ళకి ఏమి ఇన్స్ట్రుమెంట్స్ లేవు. ఒక 2 భ్రమరీ చేస్తున్నారు, 2 ఉజ్జాయి చేస్తున్నారు, 2 ఓంకారం చేస్తున్నారు. ఈ 4 పక్కల నుంచి ఈ సౌండ్, అసలు ఉజ్జాయి ప్రాణాయామం అనేది మీకు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అవునవును, అర్థమవుతుంది మీరు చెప్తుంటే. అసలు ఉజ్జాయి ప్రాణాయామం చేస్తుంటే, భ్రమరీ చేస్తుంటే వైబ్ అయిపోతుంది ఓంకారం. అట్లా చేస్తుంటే ఒక ట్రాన్స్ బట్ ఇలా వచ్చేసి మాకు ఏదో ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నాం మేము కూడా. వాళ్ళు పూజ చేసుకుంటున్నారు, వాళ్ళదేదో వాళ్ళు చేసుకుంటున్నారు. సో మాకు తెలియదు, అంతే మేము ఒక ఊగిపోతున్నాం అన్నమాట. అక్కడేమి ఇన్స్ట్రుమెంట్స్ ఏం పెద్దగా ఏమీ లేవు, వాళ్ళ నోట్తోనే చేస్తున్నారు, వాళ్ళ ప్రాక్టీస్ అక్కడ చేసుకుంటున్నారు. సో మేము అక్కడ పడ్డాం, అంటే మేము ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఇంకా పడుకున్నాం అన్నమాట. ఏమీ తెలియదు అసలు, వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. దాని తర్వాత ఎప్పుడు లేచామంటే నెక్స్ట్ డే, అర్ధరాత్రి వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ లేచాం 7కి. ఎప్పుడు ఎండ పడితే ఇసుక కాలుతుంటే, కాశీ మీరు ఘాట్ ఉంది కదా, అవును, అది దాటి అటువైపు పుట్టిలో, అప్పుడు దాటి అటువైపు వెళ్తే అటు ఉండేవాళ్ళు ఎక్కువ, చిన్న గుడిసెలు వేసుకుని ఆగొర వాళ్ళు అక్కడ మాట. అప్పుడు లేచేస్తే అక్కడ ఎవరు లేరు, మేమే ఉన్నాం. రాత్రి వచ్చిన వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళేమయ్యారు. సరే అక్కడ నుంచి అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు అఘోర సాధన ఏంటి, మీరు అఘోర సాధన కూడా చేశారు అక్కడ. మరి ఆమెతో చేశాను కానీ నేను, ఇది కాదు నాకు, ఇది నా పాత్ కాదు, ఇది నాకు వద్దు అంటే అన్నీ నేను చేశా.
అంటే ఒక లెవెల్ వరకే చేసా. వాళ్ళు కూడా మనల్ని యాక్సెప్ట్ చేయాలి. నేను వెళ్ళిపోయి ఇప్పుడు నేను అఘోర సాధన చేస్తా అంటే ఎవరు తీసుకోవడం మిమ్మల్ని. అంటే అఘోర సాధన అంటే ఏం చేస్తారు యాక్చువల్లీ? వాళ్ళ సాధన ఎలా ఉంటుంది అది కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక గురువు ఉంటారు వాళ్ళకి, దానికి అఖారాలు ఉంటాయి. జునైద్ అఖారా అనేది కాశీలో ఉంది, ఉజ్జయినిలో ఉంది ఒక అఖార, అలా మనకి కామాఖ్యలో ఉంది, అలా మనకి చాలా అఖారాలు ఒక 7-8 శంకరాచార్యులు పెట్టిన ఒక సైన్యం అట. అఖారాలు అంటే ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాలి, ఇది వెళ్ళిపోతుంది. అప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు శంకరాచార్యుల టైంలో శంకరాచార్యులు వచ్చేసరికి ఎన్నో రకాల మతాలు అంటే లోపలు ఉన్నాయి మనకి. హిందువుల్లోనే రకరకాలు ఉన్నాయి. అప్పటికే బౌద్ధం అంటున్నారు, జైన్స్ అంటున్నారు, ఇక్కడేదో శివులు అన్నారు, ఇట్లా చాలా ఉన్నాయి. వీళ్ళందరినీ ఒక దాని మీద తీసుకురావాలి. అప్పుడే మనకి మొదలైంది ఏంటి, బయట నుంచి రావడం, మన దేశానికి రావడం. సో ఆయన ఏం చేశారు అంటే దీన్ని కాపాడి ఈ సాధన చేసి దీంట్లోనే ఉండే వాళ్ళని ఒక సైన్యాన్ని మనం చేయాలి అని వాళ్ళని అస్త్రధారులు శాస్త్రధారులు ఇద్దరిని వాళ్ళు తయారు చేశారు. అస్త్రధారులు అంటే వీళ్ళు అఘోరాలు, శాస్త్రధారులు అంటే వాళ్ళు. సాధన ఏముంటుందంటే మళ్ళీ తీసుకుంటే ఈ ప్రాణాయామం ఇవన్నీ ఉంటాయి, మంత్ర చాంటింగ్. వాళ్ళకి అఘోర సాధన ఏంటంటే ఈ సృష్టిలో ఏది కూడా ఇది అసహ్యం, ఇది పనికి మాలింది, ఇది ఘోరమై అనేది ఏమి లేదు. అంతా ఒకటే. చీమ దగ్గర నుంచి మీకు ఏ ప్రాణైనా, చీమ అయినా ప్రాణి అది. అఘోరాలంటే ఏదో మాంసం తినేసేసి, మందు తాగేసేసి, ఏంటి గాంజాయి తాగేసేసి, గంతులేసి అసలు కానే కాదు. అఘోర సాధన అది కానే కాదు. వాళ్ళు మనుషులు మాంసం పీకుతా, అదంతా చాలా తప్పు. వాళ్ళకి శ్మశానంలో ఎవడుంటాడు? శివుడే ఉంటాడు. మనం పుట్టింది పోయే ప్లేస్ అదే కదా, అది కూడా పవిత్రమైంది మనకి. కానీ మనం విన్నాం కదా ఇలా మాంసం తింటారని. అది సాధనలో ఒక భాగంగా కొంతమంది చేసే సాధన కూడా. వాళ్ళు గురువు దగ్గర ఒక సాధన చేసేటప్పుడు గురువు ఏది ఇస్తే అది తినాలి. అది అంతే. అలాగా గురువు ఏది ఇచ్చినా ప్రసాదమే. ఆయన మలం ఇచ్చిన ప్రసాదమే, మూత్రం ఇచ్చిన ప్రసాదమే, మాంసం ఇచ్చిన ప్రసాదమే, లడ్డు ఇచ్చిన ఏదైనా ప్రసాదమే బాబోయ్. చాలా ఏమీ ఉండదు. వాళ్ళు ఇలా తీసి ఇలా ఇస్తారు. సో వాళ్ళు ఒక సాధనలో ఖాళీ ఇది అప్పుడు ఒక సాధన చేస్తారు. అది చేసినప్పుడు ఆ గురువు ఒక ప్రసాదంగా ఏదో ఊరికే ఇంత ఇస్తారు అంతే. అంతేగాని వాళ్ళు ఎలా పీక్కుని మాంసం కాల్చుకుని అట్లా శ్మశానంలోకి వెళ్ళి తినడం అది అసలు ఆ అఘోర సంప్రదాయంలో లేదు. అది చాలా ఒక చిన్నది ప్రసాదంగా ఇంతది అట్లా ఇస్తారు. అది కూడా ఎప్పుడో ఒకసారిది. అంతేగాని రోజు వాళ్ళ సాధనలో ఆ శవాలు ఇది చేసుకుని తినడం అసలు కానే కాదు. అది కూడా అంతా ఒకటే అని చెప్పడానికి ఒక అంతే. అంటే నువ్వు ఎంతవరకు ఉన్నావు అనేది, యు సరెండర్ టు గురు అంతే. నీకు ఇంక గురు జంప్ అంటే జంప్ అంతే. ఏంటి అని ఇలా చూడడానికి కూడా ఉండదన్నమాట. అంత సరెండర్ అవ్వాలి నువ్వు గురువుకి. సో అప్పుడు వాళ్ళ ప్రాక్టీస్ మొదలవుతుంది. వాళ్ళ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అని అంటే ఈ సిద్ధులు నేర్చుకుంటారు. నాట్ ఏ బ్లాక్ మ్యాజిక్. అసలు బ్లాక్ మ్యాజిక్ అనేది ఈ అఘోరాలు ఎవరు చేస్తారు అని అంటే ఇవి వెళ్తారు నేర్చుకుంటామని ఏదో విధంగా పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. అక్కడ చేస్తే వాళ్ళు బయటికి పంపించేస్తారు. ఏ ఆకారాల్లో కూడా మిమ్మల్ని ఒకసారి ఒక గురువు దగ్గర నుంచి మీరు బయటకు వస్తే ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి జాయిన్ అవడానికి లేదు, తీసుకోరు అసలు ఎవ్వరు కూడా. సో మీరు సాధన చేశారా అరుణ గారు? కొంతవరకు, నాట్ అంత కంప్లీట్ గా వెళ్ళలేదు. ఎందుకంటే నా బుర్రలో అప్పుడు ఒకటే కదా, నాకు ఎవడు వాయుగమనం చెప్తే అదే నా అప్పుడున్న దృష్టిలో. నీకు అది వచ్చా, నీకు రాదు కదా, నేను వినేది. అలా వాళ్ళని కూడా డైవర్ట్ చేసి వాళ్ళు కూడా నాతో, ఈ అమ్మాయి అయితే చాలా ఫిక్స్డ్ గా ఉంది దాంట్లోనే ఉంటాను. అప్పుడు ఆ టైంలో కూడా ఆ అమ్మాయిని 4 years తర్వాత రమ్మన్నారు. 4 years తర్వాత నువ్వు వస్తే అప్పుడు నువ్వు స్టార్ట్ అన్నట్టుగా చెప్పారు వాయుగమనం. ఏది అఘోర అవ్వాలని వచ్చింది ఆవిడ. తర్వాత మేము అలా కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత పలానా ఆయన పలానా చోట పలానా ఆశ్రమం దగ్గర వెళ్తే అక్కడ ఉన్నారు. ఆయనకి ఖచ్చితంగా ఆయన చాలా గొప్ప బాబా, గొప్ప యోగి, నాగసాధువు లేదా అట్లా. మళ్ళీ అక్కడికి వెళ్తాం. అక్కడ 2 నెలలు మేము చాలా బాగుండేవాళ్ళం. ఆ యంగ్లో వాళ్ళు కూడా ఎంత షార్ప్ ఫీచర్స్, చాలా బాగుండేవాళ్ళం కదా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మా దగ్గర ఏమంత డబ్బులు లేవు కదా, మా టైంలో వాళ్ళంతా మాకు మంచి వాళ్ళే దొరికారు గురువులు. కానీ నాకు ఎప్పుడు ఒకటి ఉండేది, కానీ వీడికి వాయుగమనం రానప్పుడు ఏం చెప్తాడు నాకు? మీకు వాయుగమనమే అంతే రానప్పుడు నువ్వు వస్తే నువ్వు చూపి, నీకు రానప్పుడు ఎందుకు ఇక్కడ ఉండాలి? కానీ మనం అంటే కొన్ని రోజులు మనం ఉండాలి కదా అక్కడ. సో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా మరి ఏం చేస్తామంటే మేము ఏం చేస్తామంటే మాకు మంచిగా ఇట్లా బట్టలు వేసి కాషాయ ముళ్ళు వేసుకుని మేమే రుద్రాక్షలు వేసుకుని వెళ్ళి అక్కడ కూర్చునే వాళ్ళం. వీబుర్లు రాసుకుని కూర్చుని మా గురువు గారి దగ్గరికి రండి, ఆయన మీకు అన్నీ చెప్తారు. అట్లా మమ్మల్ని చూసి అందరూ వచ్చేవాళ్ళు. వస్తే అరే పిల్లలు యంగ్గా ఉన్నారు, ఈ ఏజ్లో ఇలా ఉన్నారు ఏంటో, రాగానే మా గురుగారి దగ్గర రండి అని తీసుకెళ్ళి
అలా అని ఆ గురువు ఏమి మోసం చేసే ఆయన కూడా కాదు. వాళ్ళు ఏదన్నా ఉంటే చాలా చక్కగా, వాళ్ళు ఏదైనా సమస్యలు ఉంటే ఎలా అని వాళ్ళకి చెప్పి వాళ్ళకి పంపించేవారు. వాళ్ళు ఏదైనా ఇస్తారు కదా గురువుకి. సో అది మేము చేసేవాళ్ళం అనమాట. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఎవరో అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇంకా పైకి వెళ్తే అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంకా అసలు ఇంకా అద్భుతం, ఆయనే శివుడు అని. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన చూసి అలా 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 మేము ఎంత తిరిగామంటే అంతా తిరిగేసి, ఇక్కడ మంకీ బాబా ఉన్నాడు, ఇక్కడ ఐస్ బాబా ఉన్నాడు, బరఫ్ బాబా ఉన్నాడు, ఇంకా అక్కడ ఎక్కడో హిమాలయస్లో ఉన్నాడు, లేకపోతే ఎక్కడో మానసరోవర్లో అక్కడ ఉన్నారు, లేకపోతే నేపాల్లో ఉన్నారు. అన్ని తిరిగారు మీరు వాయుగమనం కోసం? వాయుగమనం కోసం ఇక్కడ వాయుగమనం అందరూ ఒక్క ఆయన మాత్రం చెప్పారు. మళ్ళీ మధ్యలో ఎవరో చెప్పారు, అసలు వాయుగమనం అనేది సాధన మన సాధన అంత కష్టపడి చేయకుండా కొన్ని ఆయుర్వేద రసాయనాలు, దీంట్లో ఔషధాలు కూడా ఉన్నాయి, అవి రాసుకుంటే కూడా మనం అవి వాడితే కూడా అది సిద్ధి ఉంది అని చెప్పి నేను గేరెండ సంహితలో చదివా. అది పట్టుకుంటే అవును ఇది నిజం అని చెప్పారు. ఎక్కడున్నారు అంటే కేరళ అడవుల్లో ఉన్నారు. ఎవరు అంటే ఇట్లా తంబిదొరై అని చెప్పి ఉన్నాడు ఆయన. అయితే అసలు ఇది అంటే అక్కడికి కూడా వెళ్ళిపోయి, ఏంటి ఆయన ఏదైనా చెప్తే అది పూసుకుంటే చేసేయచ్చు కదా. సో అంటే ఎవరు చెప్పినా ఇది సాధన చెయ్యాలి, ఇది కాదు అని చెబితే ఎక్కడ నేను వినలేదు, నమ్మలేదు. నా దృష్టిలో అది ఏదో మంత్రం, అది ఆ టెక్నిక్ ఏదో అది వీళ్ళు రాదు. అందుకే వాళ్ళు అలా తిరిగి ఈ తిరగడంలో ఈ వాలీబాల్ వదిలేసా. నేను వచ్చేసరికి వీళ్ళు నన్ను తీసేశారు కూడా. నువ్వు ఇన్ని రోజులు హాస్టల్లో ఉన్నప్పుడు మనం మరి వాళ్ళు మనం మరి చేయాలి కదా. బట్ తర్వాత మరి వాయుగమనం నేర్చుకున్నారా మీరు? తర్వాత నాకు ఒక గురువు గారు, ఆయన మౌనస్వామి, ఆయన చెప్పారు వాయుగమనం అనేది నువ్వు సాధన చేయాలి, అది నీ సాధనను బట్టి నీకు ఉంటుంది. సో ఎట్లా చేయాలి అనేది జస్ట్ ఊరికే 2 మాటల్లో చెప్పారు అంతే. 2 మాటలు. అంటే అప్పటికే మేము ఒక లెవెల్లో ఉన్నాం కదా సాధన చేసి. సో ఐ ప్రాక్టీస్. అది కూడా ప్రాక్టీస్ కుదరలేదు. అలానే నేను హైదరాబాద్ వచ్చేసాను, అయిపోయింది. అప్పటికే యోగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి నువ్వు మాకు చెప్పు అంటే వాళ్ళకి యోగా క్లాసెస్ తీసుకోవడం అలా అంటే ఆ స్వామి చెప్పారు, నువ్వెందుకు మీ సాధమ్మని అడగట్లేదు అని అడిగారు. మా సాధమ్మని ఎట్లా అడగాలి? అలా కాదు, నువ్వు నీ సాధమ్మని అడుగు, నీ సాధమ్మే నీ గురువు, ఆవిడే నీకు నేర్పిస్తుంది, సాధమ్మని అడగమంటాడు అని చెప్పి. తర్వాత హౌ టు కనెక్ట్ అనేది నాకు 1 సంవత్సరం పట్టింది, ఆవిడని ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది. సో తర్వాత కరెక్ట్ అయిన తర్వాత ప్రాక్టీస్ మొదలు. కనెక్ట్ అవ్వడం అంటే ఇంట్యూటివ్ గానా? అంతే. మార్నింగ్ ఇస్ బ్రహ్మముహూర్తం అంటే కూర్చోవడం అంతే. బట్ హౌ డు యు నో ఆవిడ మీతోనే మాట్లాడుతున్నారని, మన భ్రమ కాదని ఎలా కలుగుతుంది మీకు? విజిట్ కదా ఇట్లా ఎదురుగా, అంతే ఎదురుగా కనిపిస్తారు. నాకే కాదు, నా భ్రమ కాదు, నా స్టూడెంట్స్ కూడా చెప్తారు. అందరూ కాదు, కొంతమంది సాధనలో ఉన్నారు చాలా మంది. ఎలా అయినా సరే మేము వాయుగమనం చేయాలి, జలస్తంభం చేయాలి, తర్వాత వాయుస్తంభం చేయాలి అని పట్టుబట్టి ఇప్పుడు సాధన చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కల్లా వీళ్ళు ఖచ్చితంగా వాయుస్తంభన, జలస్తంభన ఇవన్నీ చేసేస్తారు. ఇప్పటికే కుమ్మగా అవన్నీ ప్రాక్టీస్ మొదలైపోయింది. వాయుస్తంభన అంటే బేసికల్లీ జలస్తంభన అంటే నీళ్ళల్లో కూర్చోబెట్టేస్తే కూర్చోవడం అంతే. సో వాయుస్తంభన అంటే భూమిలో పెట్టేశారు అనుకోండి, మూసేశారు అనుకోండి, ఇంత మినిట్స్ అంటే వాళ్ళ ప్రాక్టీస్ ఎంత వరకు ఉందో. అది డేంజరస్ కాదా అరుణ గారు? నో, డేంజరస్ ఏముంటుంది, ప్రాణం ఏంటి అక్కమని ఏం పోదు, ప్రాక్టీస్ కదా. అవును, ఎలా అంతే. కుంభకం అంటే కుంభకం ప్రాక్టీస్ కాకుండా అదే జరిగిపోతుంది. ఈ కుంభకం అలా సహజంగా జరగాలంటే సాధన కావాలి. నాకు సహజంగా జరుగుతుంది అంటే, బట్ ఎక్కువసేపు కాదు, కొన్ని జస్ట్ అంటే ప్రాణాయామం చేసిన తర్వాత చాలా మందికి జరుగుతుంది, నాకే కాదు. అది జరుగుతుంది, కానీ అసలైన కుంభకం వేరే ఉంటుంది. అందే అడుగుతున్నాను, ఆ కుంభకమా ఈ కుంభకమా అని. అసలైన కుంభకం వేరు ఉంటుంది, అది త్రిబంధాసులో వేయాలి ఖచ్చితంగా. బ్రహ్మ, విష్ణు, ఈశ్వర, 3 బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, ఈ 3 గ్రంథుల్లో మీ కంట్రోల్ రావాలి ఫస్ట్. ఈ మూడు బంధాలు మీ కంట్రోల్లో ఉండాలి. ఈ 3 బంధాలు మీ కంట్రోల్లో. వాయువు అంటే మాటలు కాదు, రుద్రుడు పట్టుకోవాలంటే మీ తరం కాదు, సెకండ్స్, మినిట్స్. రుద్రుడు అంటే ఎవరంటే తాండవం చేస్తా ఉంటాడు ఆయన ఎక్కడ ఉంటాడు రుద్రుడు అంటే మీ శ్వాసలో ఉంటాడు ఆయన, అంతే కదా. ఆ శ్వాసను పట్టుకోవడం అంటే మీరు రుద్రుడిని ఆపినట్టే. రుద్రుడిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇలా కూర్చుంటే నాకేదో అయిపోయింది, ఇలా కూర్చుంటే నాకేదో జరుగుతుంది, అదంతా భ్రమ. నువ్వు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా కూర్చుని ఆ కరెక్ట్ మెథడ్ లో, అంటే యమ నియమ ఆసనాలు అన్నీ ఉంటాయి దాంట్లో. ఆసనం అంటే కూర్చోవడం రావాలి ఫస్ట్. ఆసనం లేనిదే నీకు ప్రాణాయామం రానే రాదు. ఆ చేస్తూనే ఉంటారు ఉజ్జాయి, అనులోమ విలోమ, ఈ ఇంతే అంతే. ఇంకేదో అడ్వాన్స్డ్ బ్రీతింగ్ అంటారు, అక్కడ ఏదో చెప్తారు, అదంతా కానే కాదు. యు ప్రిపేర్డ్ ఫస్ట్. నువ్వు నీ బాడీని ప్రిపేర్ చేయాలి, క్లెన్స్ చేసుకోవాలి. షట్క్రియలు ఉన్నాయి, దౌతి, వస్తి, నేతి. ఇవి లేకుండా నీ శ్వాస నాడులు అనేది నాకు క్లీన్ అయిపోతాయి, లేకపోతే ఇలా కూర్చుంటే చక్రాలను క్లీన్ చేసేస్తా, ఇలా కూర్చుంటే మీ శ్వాసనాడులు నాడీ శుద్ధి జరిగిపోద్ది అని అంటే మాత్రం నమ్మకండి. ఇలా కూర్చుంటే నేను మెడిటేషన్ చేసేస్తా అంటే అసలు మెడిటేషన్ అనేదే, నేను నిజంగా చెప్తున్నా,
అది అసలు నమ్మొద్దు. ఈ మెడిటేషన్ క్లాసెస్ అన్ని రిలాక్సేషన్ క్లాసెస్ తప్ప నాట్ ఏ మెడిటేషన్ క్లాసెస్. మెడిటేషన్ లేదా అంటే ఉంది, అది న్యాచురల్ గా జరగాలి. అది ఎవరు ఎక్కడ నేర్పించరు, అది మీ లోపలే జరుగుతుంది. సాధన. ఆ స్టేజ్ కి రావాలి. యోగి అని అంటే ఊరికే 4 ప్రాణాయామాలు ఒక 5-10 ఆసనాలు తల కింద పెట్టి చేసిస్తే యోగి కాడు. సాధన చేస్తూనే ఉండాలి నిరంతరం. ఈ సాధన జరుగుతూనే ఉంటుంది. నీ బాడీ నీ అదుపులో లేదు, నీకు మైగ్రేన్ ఉంది, నీకు నడువు నొప్పి ఉంది, లేదా మోకాళ్ళ నొప్పులని, బీపీ ఉంది, షుగర్ ఉంది, మందులు వేసుకుంటున్నావు. ఇన్ని చేస్తే ధారణ ఎలా వచ్చింది నీకు? అంతే కదా. ధారణ రాలేదు, నీకు ధ్యానం ఎలా వచ్చింది? అంతే. సరే, నీకు ధ్యానమే లేకపోతే నీకు అసలు సమాధి ఎందుకు వచ్చింది? నువ్వేం చూస్తున్నావు? దిస్ ఆర్ ఆల్ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండేది. మీరు అన్నారు ఇందాక ఒక భ్రమ అని చెప్పి, ఈ భ్రమలే ఇవన్నీ. కానీ ఇది కష్టమా అంటే మళ్ళీ కష్టం కాదు, చాలా తేలిక. మీరు మీ పనులు చేసుకుంటూ మీరు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఒక హ్యాపీనెస్ మాట. ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటుంది అని అంటే ఆ అనుభవం మనకి రావాలి. ఆ చిత్తాయత్తం అని అంటాడు కదా, నునాం శుక్రం శుక్రాయత్తంచ జీవితం తత్సైవ ప్రయత్నత రక్షణీయం అంటాడు. అంటే రక్షణీయం ప్రయత్నత, నువ్వు దాన్ని రక్షించుకో. దేన్ని నువ్వు తీసుకెళ్ళాలి? బిందువు ఎక్కడుంది? కింద ఉంది. శుక్రం అంటున్నాం కదా, అది కింద ఉంది. ఆ కిందని పైకి తీసుకెళ్ళు, అంతే. ఊర్ధ్వముఖంగా పైకి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టు. అంతవరకే. ఎంతోసేపు నిలబడదు అది, 2 సెకండ్స్. బాగా ప్రాక్టీస్ చేస్తే 5 minutes అంతవరకే. ఎవరైనా మెడిటేషన్ చేస్తే 5 నిమిషాలు చేస్తారేమో, బాగా చేస్తే 10 నిమిషాలు చేస్తారేమో. అంతకు మించి చేసేదంతా కూడా వాళ్ళు నిద్రపోవాలి, లేదా అలా ఒక దాంట్లో ఉంటారే తప్ప అది అసలు ధ్యానమే కాదు. కానే కాదు. మీరు ధ్యానం అని జరుగుతున్న క్లాసెస్ అన్ని అది అసలు ధ్యానం కాదు, అవన్నీ రిలాక్సేషన్ క్లాసెస్. ఊరికే చుట్టూ ఇలా తిప్పుకోవడమే తప్ప ఏమీ ఉండదు అందులో. మీరు ఎక్కడున్నారు అంటే అక్కడే ఉన్నారు. ఎన్నో బుక్స్ ఉన్నాయి దీని మీద, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. యోగా అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వే ప్రాక్టీస్ చేయాలి. చాలా గొప్ప మాట. అది మళ్ళీ ఇవన్నీ వదిలేసేసి ఏదో కాషాయాలు వేసేసుకుని ఎక్కడో హిమాలయాస్ వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతున్నా, ఇంకా నేను సన్యాసం తీసుకుని నేను చాలా ప్రశాంతంగా ఉండాలనుకున్నా అసలు అది జరగదు. నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించు, నీ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో అవి నువ్వు గుర్తించుకుని అవి వాటి చేస్తూ నువ్వు ఆధ్యాత్మికంగా దాంట్లోనే ముందుకు వెళ్ళాలి. నువ్వు అందులోనే వెతుక్కోవాలి నువ్వు. అంతేగాని ఇవన్నీ మానేస్తా. ఇప్పుడు మీరు చేసే పని ఉంది, రోజు మీరు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ మానేసి నేను ఆధ్యాత్మికంగా వెళ్ళిపోవాలి అని అంటారు, అది తప్పు. లౌకికంగా ఉంటూనే ఆధ్యాత్మికంగా ఉండాలి. మీ పని ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో దాంట్లోనే ఆధ్యాత్మికత ఉంది. దాన్ని మీరు గుర్తించి దాన్ని సాధన చేసుకోవడమే. అంతేగాని మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేసేయాలి, ఇప్పుడు ఇలా చేస్తే, ఇప్పుడు రకరకాలు అనుకోండి. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా కొత్తది కావాలి కాబట్టి కొత్త దాని మీదకి వెళ్ళిపోతాం. ఏదో చెప్తున్నారు, పేరు మారుతుంది అంతే. నేను ఏం చెప్తానంటే యోగాని గాని ఏదైతే ధ్యానం అంటున్నామో, ధ్యానం అనేది ఇక్కడ ఉంది, మనం ఇక్కడ ఉన్నాం. నువ్వు ఇక్కడికి వెళ్ళాలంటే పెద్ద కష్టం ఏం కాదు, వెళ్ళిపోవచ్చు. కానీ డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు నువ్వు నా దగ్గరికి మళ్ళీ రావాలి. సో ప్రోగ్రామ్స్ అన్ని అలాగే ఉంటాయి. అవును. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, నేను ఒకటి చెప్పేసి ఇంక కనబడక నువ్వు పో చేసుకో అన్నాను అనుకోండి, ఎవడు రాడు. మళ్ళీ ఉంటేనే వస్తాం. మనకి అది ఎందుకు అంటే మనకి డిపెండింగ్ మాట, మనకి డిపెండింగ్ అలవాటు. మనకి ఎవడో ఒకడు ఉండాలి, ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. అంటే ఒక మార్గంలో వెళ్తాం. అందుకే గురుముఖత నేర్చుకోవడం మన సంస్కృతి. గురువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ముందు గురువుని వెతుక్కోవడమే పెద్ద కష్టమైన పని. గురువు కూడా అంతే కష్టం, మంచి శిష్యులు దొరకడం. కరెక్ట్. సో ఈ రెండు గురువు కూడా కోరుకుంటాడు నాకు ఒక మంచి శిష్యులు కావాలి అని చెప్పి, శిష్యులు కూడా నాకు మంచి గురువు కావాలని కోరుకుంటారు. యోగా అనేది ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీరు చేసే పనిలో మీరు ధర్మంగా, న్యాయంగా, ప్రకృతికి అనుగుణంగా మీరు ఏ పని చేస్తున్నా కూడా దట్ ఈస్ ద యోగా. అవును. ఇప్పుడు డాన్స్ చేస్తున్నారు యోగి, ఆమె డాన్సర్ అంటే యోగి. మీరు యాంకరింగ్ చేస్తున్నారు, యూఆర్ ఆల్సో యోగి. యూఆర్ ఆల్సో మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. మీరు ఏదో ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్కి, ఆ లక్ష్యం వైపు మీరు దాని మీదే ధారణ, ఫోకస్ చేసి దాన్ని చేరుకునే వరకు ప్రయత్నం. అంటే మనం కింద పడినా మళ్ళీ లేచి ఎటువంటి అన్యాయంగా ఎవరినో తొక్కేసి అలా కాకుండా అదే దృష్టితో మీరు న్యాయంగా మీరు వెళ్ళి ఆ గోల్కి రీచ్ అవుతారు. చూడండి, ఈ ప్రయత్నం ఉంది కదా, అది మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అంటే ఏమిటి అనేది అసలు ఇది అర్థం కాని ప్రశ్న. దీన్ని ఇలా చేసేసారు అంతే. చాలా మంచి, అంటే నిజంగా మనకి మూలాల్లో చెప్పిన మాట చెప్పారు అరుణ గారు. నిజంగా వాళ్ళు అదే చెప్తారు, వాట్ ఈస్ ద మెడిటేషన్. ఏం చేస్తావు ఇక్కడికి వచ్చి? ఇప్పుడు మన గురువు గారు ఉన్నారు, ఆయన అసలు ఎవరికి కనపడకపోతే 20 సంవత్సరాలు అక్కడ ఉన్న వాళ్ళు, లోకల్ వాళ్ళు, ఈయనకి 200 అంటారు, 150 అంటారు, 100 అంటారు. ఆయన బట్టలు కూడా వేసుకోరు. ఆయన ఎప్పుడు వస్తారో మాకే తెలియదు. ఆయన ఎప్పుడో వచ్చినప్పుడు అక్కడ లోకల్ వాళ్ళు చెప్తే మేము వెళ్తాం. ఉంటారు వారం రోజులు, అయితే వెళ్ళిపోతాడు ఆయన.
ఆయన మాట్లాడరు. మీ గురువు గారండి? ఆ, ఇప్పుడు ఎక్కడ ఉంటారు ఆయన? హిమాలయాల్లో ఉంటారా? అంతే అండి, ఆ లోపలికి వెళ్ళిపోతారు. మనకి మనం ఎక్కడ ఉంటారో ఇంకా కూడా తెలీదు. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు కనపడదు. మీరు హిమాలయాల్లో తపస్సు చేశారండి వెళ్ళి? అంటే ఇప్పుడు అలాగా అక్కడ ఈవిడ సాధన. ఆశ్రమం ఎక్కడుందో నేను పట్టుకున్నా కదా, వీళ్ళ గురువు గారికి ఈవిడ కట్టించారు ఆశ్రమం, సాధన గారి గురువు ఆశ్రమం. గారికి. అది ఉంది ఆశ్రమం. అంటే మీరు ఇప్పుడు ఈ ఆశ్రమంలాగా ఊహించుకోకండి. ఒక పెద్ద కొండ, ఆ కొండ మీద ఒక చిన్న రాళ్లతో కట్టిన ఒక ఇల్లు, ఒక పెద్ద 2 హాల్ కింద ఉంటే అదే ఆశ్రమం. మీరు అక్కడికి వెళ్ళాలంటే 14 కిలోమీటర్స్ ట్రెక్ చేసి వెళ్ళాలి. ట్రెక్ చేసి వెళ్ళాలి కొండపైన, హిమాలయ పర్వతాల్లో ఉంది. అక్కడ ఎవరో వచ్చి ఉంటారు, వెళ్తారు, వాళ్ళకి ఏదో అక్కడే కావాల్సింది. అంటే ఇంకా ఆహార నియమాలు ఇవన్నీ ఏమి ఉండవు అక్కడ? అక్కడ ఏముంటే అది తింటారు, వాళ్ళకి అవసరమైన వాళ్ళుగా తింటారు. అక్కడ ఉంటారు. మీకు ఈ షెర్పా వీళ్ళు, గొర్రెలు వాళ్ళు, యాక్స్ వాళ్ళు, ఆ కొండల ప్రాంతాల మీద ఉన్న వాళ్ళు ఉంటారు అక్కడ. చిన్న చిన్న ఊరంటే 4 ఇళ్ళు ఉంటే అది ఒక ఊరులాగా ఉంటుంది. అవునవును, అక్కడ కరెక్ట్. ఆ పైన ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తారు కదా అరుణ్ గారు చాలా విషయాలు. ఆముదం రాసుకో, బొడ్డుకి ఆముదం రాయాలంటారు మీరు, 2 చుక్కలు. మీ ఆముదం ఇన్ఫాక్ట్ మీరు తయారు చేసే విధానం చాలా పవర్ఫుల్. అలాగే శరీరాన్ని మలినం లేకుండా ఉంచడానికి కూడా మీరు కొన్ని చెప్తారు. అవన్నీ ఈ సాధన మార్గంలో ఒక భాగమా, లేకపోతే బేసిక్ యూనివర్సల్ టు ఆల్ అంటారా? సాధన చేస్తే ఇప్పుడు యోగా చేస్తున్నారండి. యోగా అంటే మీరు అనుకుంటే రెగ్యులర్ గా ఆసనాలు చేస్తున్నారు, 2-3 ప్రాణాయామాలు చేస్తున్నారు రెగ్యులర్ గా. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే మీ బాడీని క్లియర్ చేస్తుంది. మీకు ఈ బాడీకి ఏం కావాలో అదే తీసుకుంటుంది. అంటే నేను ఇప్పుడు ఎక్సెస్గా ఏదన్నా నాకు అలవాటు ఉంది, స్వీట్ తినే అలవాటు ఉంది, లేకపోతే స్మోకింగ్ ఉంది, ఆల్కహాల్ ఉంది, ఇది మీరు బలవంతంగా మానాల్సిన అవసరం ఉండదు. మీలో ఒక మార్పు వస్తుంది. అది నచ్చదు మీకు. ఇంకా స్వీట్ ఒకటి తినే చాలా ఇంకా నాకు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. యోగా అనేది మీకు ఒక మార్పుని తీసుకొస్తుంది. ముందు మీ ఆహారాలను మార్పు వస్తుంది. మీరు ప్రత్యేకించి ఒక డైట్ చార్ట్ తీసుకుని ఇప్పుడు నేను ఈ డైట్ తినాలి, ఇప్పుడు కార్బ్స్ తినాలి, ఇప్పుడు ప్రోటీన్ తినాలి, ఇప్పుడు నట్స్ తినాలి, ఏం అవసరం లేదు. యోగా చేసే వాళ్ళకి అంత తీసుకుంటే చాలు, ఒక్క పూట చాలు. సాధన చేసే వాళ్ళకి అవసరం లేదు, ఎక్కువ తినడం అవసరం లేదు. సో ఇప్పుడు మేమంటాం ఈ రోజు ఈ కొలుచుకుని తింటారేంటి వీళ్ళు అని అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కార్బ్స్ తింటున్నానా, ఇప్పుడు నట్స్ తింటున్నానా, ఇప్పుడు ఇది తింటున్నానా అని బాగా ఎక్కువ అది ఒక విపరీతమైన ఒక మైండ్ వచ్చేసింది అనమాట. అంటే వెయిట్ ఇప్పుడు ఇక్కడ ఉంది, నాట్ బాడీలో, సో మైండ్ లో ఉంది, ఇక్కడ ఉంది వెయిట్. దాని నుంచి బయటికి రావాలి. మనం అన్ని తింటామండి. మనం చాలా అదృష్టవంతులం మనం భారతదేశంలో, పర్టికులర్ గా సౌత్ లో. ఎందుకంటే మనం రొట్టెలే తినము, మనం రైస్ తింటాం, ఒకవైపు జొన్నలు తింటారు, ఒకవైపు కొర్రలు తింటారు, అన్ని తింటాం కదా, ఆల్ తింటాం. మనకు మంచి పండుగలు ఉన్నాయి, ప్రసాదాలు ఉన్నాయి, ఏది ఏమైనా మనం మంచి ఫుడ్ తింటాం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎక్కువ తింటున్నాం, ఎక్కువ సార్లు తింటున్నాం, అదే ప్రాబ్లం. అదే మీరు చిన్నప్పటి నుంచి ఏం తింటున్నారో అదే తినండి. చిన్నప్పటి నుంచి మీరు అన్నమే తింటున్నారా, తినండి. తక్కువ తినండి, అంతే తక్కువ తినండి. మీకు వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు, ఒకసారి తినండి. అస్తమానం ఏం తింటారండి, సిస్టమ్ తినకూడదు. పొద్దున్న భోజనం 7 to 9 మన పొట్ట టైం. తిను, ఏమైనా తిను, అరిగిపోతుంది. మళ్ళీ ఎప్పుడు తినాలి? సాయంత్రం 6 గంటలకు, సాయంకాలం 6 o'clock, 5 to 6 టైం. అప్పుడు బ్రేక్. మధ్యలో ఏం చేస్తాం? మంచినీళ్ళు తాగు, ఆకలి అయితే పోని మజ్జిగ తాగు, అవసరం లేదు. ఇదంతా మన అలవాటుతో వచ్చింది. కళ్ళకి కనబడుతుంది కదా, ఎటు చూసినా ఫుడ్డే. రోడ్డు మీదకి వెళ్తే ఇటు ఫుడ్, ఇటు బిర్యానీ, అటు ఏదో అంటారు, ఇటు అంటారు, బేకరీ, బిస్కెట్స్, చాక్లెట్స్, కేక్స్, అబ్బా ఎంత ఫుడ్డో. సో ఎక్కడో పక్కన ఇలా లాగేస్తూ ఉంటుంది అన్నమాట మనం, ఎందుకంటే అవి కనబడుతూ ఉన్నాయి కాబట్టి. అది తినాలి, ఇది తినాలి, టేస్ట్ తెలుసు కదా మనకి. సో కంట్రోల్. ఈ కంట్రోల్ ఎలా వస్తుంది? అందరికీ తెలుసు తినకూడదు అని, కానీ ఎక్కడో ఒక దగ్గర మనం బెండ్ అయిపోతాం, తినేస్తాం, కంట్రోల్ ఉండదు. సో యోగా చేస్తే ఈ కంట్రోల్ వస్తుంది, అంతే కదా. ఈ కంట్రోలింగ్ ఎక్కడ వస్తుంది? రెగ్యులర్ గా చేయండి. ఒక ½ hour మార్నింగ్ చేస్తారు, మార్నింగ్, ఓకే, ఈవినింగ్ చేస్తారు, ఈవినింగ్. అది కూడా మాకు టైం లేదు, వారానికి 3-4 సార్లు చేయండి అట్లీస్ట్. మీ మీద మీకు కంట్రోల్ రావాలి. మీరు మీ మైండ్ చెప్పేది వింటున్నారు. మీరున్నారు కదా, మీరు అంటున్నా నేను, మీరంటే ఎవరు? అదే మీరున్నారుగా. అవును, నేనున్నాను కదా. మీ మైండ్ కూడా ఉంది, ఆత్మ కూడా ఉంది, పరమాత్మ కూడా ఉంటుంది, ఈ లోపలే ఉన్నాయి. మీకేమని వస్తుంది ఆలోచన? నేను వెయిట్ పుట్ ఆన్ అవుతున్నా, నేను తినకూడదు, ఇంకా ఈ చెత్త అంతా మానేయాలి అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ మైండ్ ఏం చెప్తుంది? తినే, ఏం కాదు, ఇవాళ తినేద్దాం, రేపొద్దు నేను చేసుకో, ఏం పర్వాలేదు, ఇవాళ తినేసి అని చెప్పి ఏం చేస్తా, అమ్మాయి రేపటి నుంచి చేస్తాం కదా అని తినేస్తుంది. అంటే మిమ్మల్ని ఎవరు రన్ చేసి? మీ మైండ్ రన్ చేస్తుంది. మీ మైండ్ మిమ్మల్ని బానిస చేస్తుంది. అవును, మీరు మీ బానిస ఎవరు ఉండాలి? మైండ్. అంటే కూర్చోవాలి. ఈ డైట్ చేసేటప్పుడు ఇదంతా మైండ్ గేమ్ అండి, ఇదంతా విల్ పవర్ అంతే. ఇదంతా ఎలా రావాలండి? మా వల్ల అవ్వట్లేదు అంటే మీరు అంత కష్టపడట్లేదు. రోజు యోగా చేయండి, 4 ఆసనాలు చేయండి, ఓ 2 ప్రాణాయామాలు చేయండి, ఓ 2 ముద్రలు చేయండి,
చాలు. మీకు ఏది కావాలో అదే చేసుకోండి, గంటలు గంటలు చేయొద్దు. ఒక ఆసనం 5 నిమిషాలు, 4 ఆసనాలు 15 నిమిషాలు చేయండి చాలు. ఆసనం అంటే ఏంటో తెలుసా మీకు? మీకు అన్ని ఆసనాలు రావండి, మీకు 2 ఆసనాలు వచ్చు అనుకుందాం, నుంచునేదో ఏదైనా సరే ఆసనంలో ఉండాలి మీరు. ఆసనము, ప్రాణాయామము, ధ్యానము 3 ఒకేసారి జరిగితే యోగా. నేను ఇప్పుడు ప్రాణాయామం క్లాస్కి వెళ్తున్నా, ఇప్పుడు నేను మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నా అంటే ఏంటది? నాకు ఇది అర్థం కాదు. మీరు చూడండి, నా దగ్గర ఎక్కడ మెడిటేషన్ అని రాసుండదు. నేను మిమ్మల్ని ధారణ వరకే తీసుకెళ్ళగలుగుతాను. మెడిటేషన్ అనేది మీది, అది నాది కాదు. అది మీరు చేసుకోండి, మీకు వస్తుంది. నేనేమంటాను అని అంటే, ఈ ఆసనము, ఈ క్లాసెస్ చెప్పే వాళ్ళకి తప్పిది. నేను ఇప్పుడు అదే ఆసనం కూర్చున్నాను, బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తున్నాను, బ్రీతింగ్ మీద ఇన్హేల్. ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నా, నాకు నడువు నొప్పిగా ఉంది, నాకు నడువు నొప్పి తగ్గాలి. సో ఐ ప్రాక్టీస్ కూర్చున్నాను ఒక ఆసనంలో, దాని స్ట్రెంథనింగ్. సపోజ్ అర్ధమత్స్యేంద్రాసనం అనుకుందాం, ఇట్లా ట్విస్ట్ చేసాం. ఆ ట్విస్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ వస్తున్నాం. ఏ ఆసనం చేసినా ట్విస్టింగ్ అలా వదులుతూ వెళ్తాం. వదులుతూ వెళ్ళిన తర్వాత అక్కడ దట్ ఈస్ ద ఫైనల్ పొజిషన్. మీరు ఇంతవరకే వెళ్ళారు, ఏం పర్వాలేదు, దిస్ ఇస్ ద ఫైనల్ పొజిషన్. మీకు ఇక్కడ ఆగిపోండి, శ్వాస కూడా ఆగాలి. నాకు ఇక్కడ వదులుతూ వచ్చారు కదా, బయట వదిలేసి ఆపండి కొన్ని సెకండ్స్, 5 సెకండ్స్. 1 2 3 4 5. ఇన్హేల్, కమ్ టు స్లోలీ సెంటర్. అంటే మీ బ్రీతింగ్, మీ మూమెంట్ 2 సింక్రనైజ్ అవ్వాలి. మీరు ఇలా వెళ్ళిపోయి ఇలా వదిలేసి ఇలా వచ్చేసి అట్లా చేయొద్దు. మీ మూమెంట్, బ్రీతింగ్ 2 సింక్రనైజ్ అవ్వాలి. అయినప్పుడు మీ మైండ్ దాని మీదే ఉంటది, అంటే ఫోకస్ గా ఉంటది. సో మిగతా అన్ని కట్ అయిపోతాయి, ఆటోమేటిక్లీ ఇట్ బికమ్స్ అంతే. సో అప్పుడు ఏమైంది, అక్కడ ఆసనం అయింది, నేనే భంగిమ ఒక ఆసనం, శ్వాస పెట్టారు, ప్రాణాయామం ఉంది, మరి ధ్యాస ఎక్కడుంది, శ్వాస మీద ఉంది కదా. సో ధ్యానం అయింది. 3 ఒకసారి జరగాలి. అంతేగాని గంట క్లాస్కి వెళ్ళి నాకు నేను 20 ఆసనాలు చేశా, 90 ఆసనాలు చేశాను, 12 అదేంటి 50 సూర్య నమస్కారాలు, ఏంటది? మీరు వ్యాయామం చేస్తే అది వ్యాయామం, వితౌట్ బ్రీతింగ్ ఫోకస్ చేస్తే అది ఎక్సర్సైజ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ యోగాకి, ఎక్సర్సైజ్ కి? మీరు ఎన్ని చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతసేపు చేశారు ఒక ఆసనం అనేది ఇంపార్టెంట్. చాలా కరెక్ట్. సర్వాంగాసనంలో ఎంతసేపు ఉన్నాం, అర్ధమత్స్యేంద్రం ఎంతసేపు ఉన్నాం, ఇలా వెళ్ళి ఇలా రావడం కాదు. ముందు ఇది యోగా టీచర్లు నేర్చుకోవాలి. అందుకే మేము చెప్తా, ట్రెడిషనల్ గా ట్రైన్ చేయాలి వీళ్ళని. ఒక నెల సర్టిఫికేట్లు, 2-3 నెలలు వెళ్ళిపోయి సర్టిఫికేట్లు తెచ్చుకుని చెప్తానే ఉన్నారు. యోగాని ఎలా చేసేసారంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ లాగా చేసేసారు. యోగా ఇస్ ద స్పిరిచువల్ వేలోకి తీసుకెళ్తుంది అది. అండ్ ఇట్ గ్రౌండ్స్ యూ, రూట్స్ యూ టు లైఫ్ కంప్లీట్లీ. మీరు ఒక ఆసనం చేస్తే మీరు మిమ్మల్ని మీరు ఎలా చెక్కుకోవాలో అలా చెక్కుకోవచ్చు. మీ చేతిలో ఏమంటాం దాన్ని, ఉలి అంటాం కదా, శిల్పాన్ని ఒక శిల్పి ఎలా చెక్కుతాడు, దాన్ని చక్కగా కవస్తో. ఆయన దగ్గర ఏముంది, ఒక ఉలి ఉంది, ఆయన చెక్కుతున్నాడు. మన చేతిలో ఏముంది, యోగా ఉంది, ఒక ఆసనం ఉంది. మిమ్మల్ని మీరు ఎలా మలుచుకోవాలో అలా మలుచుకోవచ్చు. ఆ టెక్నిక్ ఏమి లేదు, సింపుల్ టెక్నిక్. ఇందులో టెక్నిక్ ఏముంటుంది, కామ్. మీ నర్వస్ సిస్టమ్, మీ కంప్లీట్ మీ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, మీ కార్డియో అంటే సర్క్యులేటరీ సిస్టమ్, మీ డైజెస్టివ్ సిస్టమ్, స్కెలిటన్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్. సో ఎవ్రీథింగ్, ఇవన్నీ సిస్టమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సిస్టమ్స్కి ఒక్కొక్క యాంగిల్లో, ఒక్కొక్క హోల్డింగ్లో, ఒక యాంగిల్లో మీరు అర్ధమత్స్యేంద్రాసనంలోకి వెళ్ళి ఆ యాంగిల్లో మీరు బ్రెత్ హోల్డ్ చేసినప్పుడు ఇమీడియట్గా ప్యాంక్రియాస్ గ్లాండే యాక్టివేట్ అవుతుంది. అదే రిపేర్ చేసుకుంటుంది. నువ్వేం చేయొద్దు, దానికి టైం ఇవ్వు. స్లోగా, స్టడీగా ఒక్క ఆసనం. మా గురువు గారు నాకు ఎలా నేర్పించారంటే, ఒక్క ఆసనం ఎంతసేపు చేస్తావు అని అడిగేవాళ్ళు. ఎంతసేపు చేస్తావు? 5 నిమిషాలు చేస్తా. ఎందుకు, అయిపోయిందా సాధన, వెళ్ళు. ఒక్క ఆసనము పొద్దున 1 గంట, సాయంకాలం 1 గంట ప్రాక్టీస్. అలసిపోయామనుకోండి, శవాసనం, మళ్ళీ ప్రాక్టీస్. అది ఆసనం రాకుండా ఇందులోకి ఎలా వచ్చావు అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా చెప్పామనుకోండి, ఎవరు రారు, అసలు ఎవరు రారు. ఇంకేంటో ఒకటెనకాల ఒకటి, ఇది అది ఇది, నేను ఇవాళ చాలా బాగా చేసేసా. నీ రోగం అక్కడే ఉంది, ఫిజికల్గా అట్లనే అలాగే అలసిపోతున్నారు. యోగా చేసి అలసిపోవడం ఏంటండి? యోగాలో రిలాక్స్ అవ్వాలి, ఎనర్జైజ్ అవ్వాలి, బ్రెత్ లెవెల్స్ పెరగాలి, మీకు హోల్డింగ్ కెపాసిటీ పెరగాలి, ఆ బ్రెత్ తగ్గాలి మీకు. మీరు ఇప్పుడు నిమిషానికి ఒక 20 శ్వాసలు తీసుకుంటున్నారు అనుకోండి, దాన్ని మనం 15 శ్వాసలకు తీసుకురావాలి యోగా చేస్తే. వెంటనే కనుక మీరు పల్స్ చూసినా, వెంటనే మీరు మీ బీపీ మిషన్ చూసినా అక్కడ తగ్గాలి. మనం ఎక్సర్సైజ్ చేయలేదు కదండి, రిలాక్స్ చేసాం. కానీ ఇప్పుడు యోగా చేసే క్లాస్ వాళ్ళకి చూడండి ఎలా ఉంటుందో ఆ పల్స్ రేట్. సో కాన్సెప్ట్, యోగా ఎందుకు వెళ్తే మరీ మెడిటేషన్లోకి వెళ్ళిపోతున్నారు, లేదా మరీ ఫిజికల్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఈ 2 కలపాలి, ఈ 2 ఒక చోట జరగాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. అవును, అసలు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎవరికీ లేదు. వాస్తవం.
అని నచ్చదు కూడా. అప్పుడు మనం చెప్పిన మీరు ఇప్పుడు ఒక మంచి ఏసీ పెట్టి ఇక్కడ ఒక మంచి మ్యూజిక్ పెట్టి లేకపోతే వాళ్ళకి మంచిగా అలా చెప్తా ఉంటే ఒక గురువు అబ్బా అసలు నేను ఇంకెక్కడికో వెళ్ళిపోయాను, మెడిటేషన్ ఎంతసేపు చేశాను అనుకుంటున్నారు, కానీ అది గైడెన్స్ మెడిటేషన్. ఎవరో చెప్తుంటే నువ్వు వాళ్ళని ఫాలో అవుతున్నావు, నిన్ను నువ్వు ఫాలో అవ్వటలేదు, నువ్వు ఉన్నావు, అదేంటో తెలుసుకోవాలి. అది యోగా ద్వారానే తెలుస్తుంది. చాలా ఒక బ్యూటిఫుల్ స్పిరిచువల్ బిగినింగ్తో ఒక మంచి సందేశాన్ని, ఒక మంచి గిఫ్ట్ని తీసుకొచ్చారు అరుణ గారు. మీరు తప్పకుండా ఈసారి మిమ్మల్ని పూర్తిగా, ఇవాళ అయితే మరో స్థితిలో ఉన్నాం ఫ్రాంక్లీ, నిజం చెప్పాలంటే మీరు సాధమ్మ గారి ఆశ్రమం అది చెప్పినప్పటి నుంచి మనసంతా అక్కడే కదులుతోంది నిజం చెప్పాలంటే ఉన్నమాట. ప్లస్ మీరు చెప్పిన సాధన అంటే ఎంత తీవ్రమైన సాధన మార్గాలు ఉన్నాయి మనకి, మన సంస్కృతిలో, మన సంప్రదాయంలో అని తెలుసుకోవడమే ఒక కనువిప్పుగా ఉంది. వినడం వేరు, మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయి చెప్పారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ వేరు. తప్పకుండా మీ మెసేజ్ అండ్ మీ జీవన విధానం చాలా మందికి చేరాలని కోరుకుంటున్నాం. మంచి శుభ సందర్భంలో మిమ్మల్ని పలకరించాం. ఈసారి మీరు అనుమతిస్తే తప్పకుండా డైలీ లైఫ్లో మన చిట్కాలు, ఆముదం, రాగి చెంబు, హిమాలయ సాల్ట్, ఉప్పు నీళ్ళ స్నానం, దిష్టి తగులుతుందా, ఇలాంటి విషయాలు కూడా లౌకికంగా తెలుసుకోవాలని మాకు చాలా ఉంది. సో వీ విల్ కమ్ బ్యాక్ అండ్ స్పీక్ విత్ యూ అట్ లెంగ్త్. నమస్కారం అండి. నమస్తే.